గులాబీ పార్టీని గాడిలో పెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారా? 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్షంలోకి రావడంతో పార్టీని పునర్వ్యవస్థీకరించడానికి నిర్ణయించుకున్నారా? అధికారంలో ఉన్నంతకాలం బీఆర్ఎస్ గురించి కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. అందుకు సమయం కూడా లేదు. ఇప్పుడు సమయం చిక్కడంతో పార్టీని ఆమూలాగ్రం ప్రక్షాళన చేయడానికి ప్లాన్ చేశారా? కేసీఆర్ ఆలోచన ఏంటి? హ్యావ్ ఎ లుక్. అధికారంలో ఉన్నప్పుడు పార్టీపై ఫోకస్ చేయలేదు. ఉద్యమకాలం నుంచి ఉన్నవారితో పాటు అధికారంలోకి రాగానే పక్క పార్టీల నుంచి కూడా ఎందరో నేతలు వచ్చి గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి రావడంతో ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. దీంతో పార్టీని ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు చివరి వారం నాటికి పునర్వ్యవస్థీకరణ పూర్తవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో అనేక పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటిపైన కేసీఆర్ దృష్టి పెట్టారు. పార్టీని యువ రక్తంతో నింపాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలోనూ వివిధ విభాగాల్లోనూ యువకులకు పెద్దపీట వేస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు చివరి వారంలో పార్టీ సంస్థాగత సమావేశం నిర్వహించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో రానున్న నేపథ్యంలో ఆలోగా పార్టీ పునర్నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలపై కేసీఆర్ ఫోకస్ చేయనున్నారు. గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు కొన్ని బాధ్యతలు ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక సంస్థల్లో బలంగా పోరాడేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురవడంతో ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. త్వరితగతిన పార్టీని పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. 2 ఎన్నికల్లో విజయ డంకా మోగించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మూడోసారి జరిగిన ఎన్నికల్లో చేతికల పడింది. ఎక్కడికక్కడ క్యాడర్లో నిరుత్సాహం ఆవరించింది. దీనికి తోడు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడటంతో మరింత నీరసం ఆవహించింది. ముందుగా కార్యకర్తల్లో, దిగువ స్థాయి నేతల్లో ఉత్సాహం నింపేలా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్టీని పునర్వ్యవస్థీకరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి 2 రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.